Venkatesh garu and Rana garu onto the stage. Actually, అంటే పోటీ వస్తారనా అంతసేపు ఆలోచించారు, పోటీ వచ్చేసారనా? మనం ఎప్పుడు అలాంటి ఆలోచనలు రావాలి. And the third chair is for VV Vinayak garu. Can we have Vinayak garu also on the stage? మీరు తప్పించుకున్నారని అనుకుంటున్నారు, మీ ఫేస్ చూసి చాలా రిలీవ్డ్ అనిపించారు, but no, that's for you. వెళ్ళిపోదురు సార్, మళ్ళీ కంఫర్టబుల్గా కిందకి వెళ్ళిపోదురు. వెంకటేష్ గారు, ఈ రాక్షసి అనే టైటిల్ కానీ రానా ఇన్ దిస్ రోల్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ హ్యావింగ్ అ లుక్ అట్ ది ఫస్ట్? ట్రైలర్స్ చూసాం, పాటలు చూసాం, తప్పకుండా it's very clear that he's selected a very different subject, and Puri is given him a very different subject. So I'm really happy different subject తీసుకున్నాడని. లేటర్ తర్వాత ఏ పిక్చర్ చేస్తానని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ యూజువల్ సినిమా కాకుండా ఐ థింక్ కొత్త లైన్ తీసుకున్నారు. టైటిల్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది, నేను నా రాక్షసి, అండ్ ద పేర్ ఇస్ లుకింగ్ వెరీ గుడ్. సో ఎవ్రీథింగ్ ఇస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ also confusing, so that's the interesting part. కొత్త లైన్ ఎంచుకున్నారు అని అంటున్నారు కదండి, ఈ లైన్ ఎంచుకోవడంలో వాళ్ళిద్దరు ప్రమేయం ఏం లేదా, యువర్ ఫాదర్ అండ్ వెంకటేష్ గారు? అంటే లేదండి, ఐ హ్యావ్ ఇంగ్లీష్లో ఒక ఓల్డ్ సేయింగ్ ఉందండి, ఇట్స్ నాట్ స్టోరీ టెల్లర్స్ దట్ ఫైండ్ ద స్టోరీ, ఇట్స్ ద స్టోరీస్ దట్ ఫైండ్ దెమ్. ఈ కథ, ఎన్నో కథలు వస్తాయి, ఎన్నో కథలు మనం ఎందుకు చేయం కూడా కొన్నిసార్లు తెలియదు, బట్ దేర్ ఆర్ సమ్ స్టోరీస్ యూ విల్ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్. అండ్ లైక్ దట్ జగన్ గారు ఈ కథ ఎప్పుడో రాశారండి, ఎంతోమందికి చెప్పుండొచ్చు, కానీ నాకే చెప్పడం అన్నది ఐ థింక్ దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ కథ చెప్పిన వెంటనే నాన్నకు నేను ఫస్ట్ వెళ్ళి చెప్పానండి, అండ్ ఇన్ మై ఓన్ లిటిల్ వేస్ చెప్తే నాన్న ఆల్సో లైక్ ఇట్, బికాజ్ నేచర్ చాలా కొత్తగా ఉంది, అండ్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఇన్ ద ఇట్స్ ఇన్ అ లిటిల్ ఆల్టర్నేటివ్ పాత్ అని కాబట్టి. సో ఐమ్ హ్యాపీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్. వెంకటేష్ గారు, రెగ్యులర్ ఫార్ములా ఫిల్మ్ ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఆడియన్స్ కోసం ట్రై చేయొచ్చేమో కదా రానా గారు? వై డూ థింక్ ఈజ్ సో డిఫరెంట్? వై డస్ హీ వాంట్ ఆల్ దీస్ స్పెషల్ వెరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్? అంటే ఇప్పుడు పక్కన ఎవరున్నారు, అవి వస్తాయి, బట్ జగన్ కూడా ప్రెజెంట్స్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్లీ. యూ షుడ్ సీ ద ఫిల్మ్, బికాస్ ఐ థింక్ ద ప్రెజెంటేషన్ అండ్ ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. దట్స్ వాట్ దే బీన్ టెల్లింగ్. సో ఐ థింక్ ఈ స్టేజ్లో ఇఫ్ దే డోంట్ గివ్ ఆనెస్ట్ ఫిల్మ్స్, వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్ లైక్ దిస్, మన ఆడియన్స్ కూడా స్టేల్ అవుతాయి ద రెగ్యులర్ ఫిల్మ్స్. సో దానికని ఇది రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండదని కాదు, యూ విల్ షువలీ ఫైండ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్, ఐఎమ్ షూర్. మ్యూజిక్ కానీ యాక్షన్ కానీ, అట్ ద సేమ్ టైమ్ లవ్ ఇస్ దేర్. సో ఐ థింక్ they've selected a very interesting combination, and the presentation is going to be very different. సో వినాయక్ గారు, ఇలాంటి ప్రెజెంటేషన్స్ అన్నీ వచ్చాయి, మీరు వెంకటేష్ గారితో వర్క్ చేశారు, అండ్ ఆల్రెడీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్లో కూడా ఫిల్మ్ చేస్తున్నారు, అండ్ జగన్ గారితో మంచి అనుభవం ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. బట్ ఈ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది మీకు? ట్రైలర్స్ చూస్తే చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ లీడర్ చూసిన తర్వాత తన్ని ఇలా ఊహించడం జగన్ బాగా ఊహించాడు, చాలా బాగా ఊహించాడు అనిపించింది. కొత్త ఫిగర్ కదా, కానీ ఈ కొత్త ఫిగర్ మీ చేతిలోకి ఇస్తే మరి పక్కనే ఉన్నారన్నారు రెగ్యులర్, మీకు ఏమనిపిస్తుంది, ఎలాంటి సినిమా తీయాలనిపిస్తుంది? మంచి డాన్స్ బేస్ ఫిల్మ్ చేయాలి. రానా, హౌ గుడ్ అ డాన్సర్ ఆర్ యు రానా? అది కూడా భరతనాట్యం చేస్తే ఐ థింక్ రవితేజ్ గారు యాడ్ చేద్దాం, భరతనాట్యం బ్యాక్ డ్రాప్ లో వైలెంట్ లవ్ స్టోరీ చేద్దాం. సో అలాంటి కథ ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటుందా? ఆల్రెడీ ఊరికే డాన్స్ అంటే భయం. బట్ మీకు అలాంటి స్టోరీ తీయాలన్న ఆలోచన, బట్ రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ కి ఎలా ఉంటారు రానా గారు? బాగుంటాడు, చాలా బాగుంటాడు, డెఫినెట్గా బాగుంటాడు. ఓకే, అలాంటి ఆలోచనలు మీరు చేస్తారంటారు. మరి వెంకటేష్ గారు, ఈ డాన్స్ అంటే భయం ఎప్పుడు పోతుంది అంటారు? మీకు కూడా ఇనిషియల్ డేస్లో అలాంటిది ఏమైనా ఉండిందా? నీకు భయం లేదండి, ఐఎమ్ షూర్ భయం అనేది ఇస్ జస్ట్ ఎ వెరీ టెంపరరీ థింగ్. ఐ థింక్ హీ ఈస్ ప్రిటీ కంఫర్టబుల్, హీ షుడ్ బి ఫైన్. యూ షుడ్ బి సేయింగ్ దట్. వెల్, అంటే తెలుగులో మాట్లాడండి. తెలుగులో అంటే భయం అనేది చాలా టెంపరరీ. టెంపరరీ అంటే తెలుగులో ఏంటి బాబు? తాత్కాలికం. అలాంటి టెంపరరీ, త్వరలో పోతుంది.
సో ఏ సినిమాతో నెక్స్ట్ ఇలాంటి భరతనాట్యం అంటే ఈ సినిమాలో ఈ నేచర్ ఆఫ్ ద క్యారెక్టర్ చూస్తే అండి, ఇట్స్ నాట్ అ డాన్సింగ్ హిప్ హ్యాపీ కైండ్ ఆఫ్ గై. ఇంకో సినిమా చేస్తున్నాను, ఆ సినిమాలో డాన్సే చేస్తున్నాను డైలాగ్ కన్నా ఎక్కువ. ద హోల్ ఫిల్మ్ ఐల్ బి డాన్సింగ్ త్రూ అవుట్. సో దట్స్ నెక్స్ట్ ఇన్ స్టోర్. ఓ ఇన్ స్టోర్ అలాంటి చేస్తాను అంటున్నారా? చేస్తున్నానండి. ఇది తర్వాత చేసే సినిమానే కంప్లీట్లీ డూయింగ్ అ లాట్ ఆఫ్ డాన్స్ ఇన్ ఇట్. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. వినయ్ గారు, మరి లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ ఇంత భారీగా దీన్ని క్యారీ చేయగలిగిన సత్తా బుజ్జి గారిలో ఉందా? మీ ఎక్స్పీరియన్స్ 100% చేస్తాడు. ఇది నేను స్థాపించిన సంస్థ. దాంట్లో అన్ని మంచి సినిమాలు వచ్చాయి. మంచి ఈ కాంబినేషన్ మాత్రం చాలా కొత్త కాంబినేషన్. ఫస్ట్ బుజ్జి దగ్గర ఏంటంటే తను ఒక పని అనుకుంటే అది ఏదో రకంగా వెళ్ళి చేసుకొచ్చేస్తాడు. కాబట్టి ఈ సినిమా 100% సక్సెస్ అవుతుంది. బుజ్జికి ఇంకా మంచి మంచి కాంబినేషన్స్ చేయడానికి ఫస్ట్ మంచి స్టెప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ బుజ్జి గారు. ఏంటండి అడిగితే కానీ చెప్పరా జగన్ గారి గురించి? జగన్ గురించి చెప్పాగా. జగన్ అంతే, ట్రైలర్ చూస్తే తెలుస్తుంది అంతే. ఇప్పుడు బాంబేని షేక్ చేయటానికి వెళ్ళాడు, అక్కడ కూడా షేక్ అయిపోద్ది డెఫినెట్గా. వెంకటేష్ గారు, మీకు లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ తో ఆల్రెడీ చేసిన అనుభవం ఉంది. బుజ్జి యాజ్ ప్రొడ్యూసర్. లక్ష్మి కానీ చింతకల్ రావు కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈజ్ అ టోటల్ ప్రొడ్యూసర్ who gives everything for the whole technical team. So అలాంటి ప్రొడ్యూసర్స్ ఉండటం మా అందరికి అదృష్టం. So I wish him all the very best and I'm sure this film will be worked with పూరి జగన్నాథ్ గారు. ఏంటి ఇలా తిట్టడం ఈయనకి అలవాటు అయిపోయింది ఏంటి రవితేజ గారు? ఇలా తిడతారేంటినా? నాకు తనలో నచ్చే బెస్ట్ పార్ట్ అదే, ఆ లవ్ యాంగిల్ ఎలాంటి తంది. అదే ఐ జస్ట్ లవ్ దట్ యాంగిల్. సురేష్ గారు ఇంగ్లీష్ వద్దన్నారు కదా, ఓకే ఫైన్. నేను ఆ కోణాన్ని ప్రేమిస్తాను. తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను రవి, తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. నేను ఆయనలోని ఆ కోణాన్ని ప్రేమిస్తున్నాను. అంత తెలుగు రాదు మళ్ళీ, అందులో ఏం లేదు. ఓకే, బట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ కదండి ఆయనతో పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేయడం. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? డిఫరెంట్గా అండి, వెరీ కంఫర్టబుల్, చాలా కంఫర్ట్ అనమాట. అంటే ఒక స్ట్రెయిన్ ఉండదు, ఏం ఉండదు, చాలా జాలీగా ప్లెజెంట్గా హాయిగా వెళ్ళిపోతుంది షూటింగ్ అంతా. కానీ అలా మీ క్యారెక్టర్లు కనిపించవే తెర మీద? క్యారెక్టర్ క్లారిటీ లేదా? క్లారిటీ అనట్లేదు, కంఫర్టబుల్ గా చాలా వెరీ వెరీ కంఫర్టబుల్. మామూలు కంఫర్ట్ కాదు అసలు. బికాస్ క్లారిటీ, బికాస్ ఇస్ క్లారిటీ, సూపర్ క్లారిటీ, క్రిస్టల్ క్లారిటీ అంటారు కదా అనమాట. చాలా క్లియర్గా ఉంటుంది. అట్ ద సేమ్ సెట్స్లో అసలు ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. కూల్గా కూర్చొని ఆర్టిస్ట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. కోపం వస్తే ఆపకండి ప్లీజ్, కమర్స్ పెట్టకండి. కోపం వస్తే దానికి ఆ ఇన్స్ట్రుమెంట్ మీద దేని మీద చూపిస్తాడు తప్ప సెట్లో అరుపులు కానీ కేకలు కానీ అసలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ, చాలా తక్కువ. సో పూరి జగన్నాథ్ గారు, నేను నా రాక్షసికి ఈ ఇద్దరు హీరోలు ఎందుకు కన్సిడర్ చేయలేదని మీరు? లేదు అలానే ఏం కాదు, వాళ్ళతో చేయాల్సిన వాళ్ళతో చేశాను నేను. యా ఏమ్మా ఏంటన్నా? సో ఆ కమెంట్ కి తర్వాత చూసుకుంటారా? బట్ ఈ ఫిల్మ్ నుంచి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి రవి గారు? డెఫినెట్ గా చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. నేను నా రాక్షసి టైటిల్ అనుకున్న ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆ రోజు అనుకున్నాడు, ఫస్ట్ చూసింది నేనే, ఎక్స్ట్రాడినరీగా ఉంది. తర్వాత బుజ్జి ఎంటర్ అయ్యాడు. సో అప్పుడే అనుకుని నాకు తెగ నచ్చేసింది అసలు టైటిల్. అంటే చిన్న అయ్యమ్మ నేను అనుకుంటే బాగుండేది అనిపించింది. బట్ మీ ఇద్దరికి కూడా మంచి టైటిల్స్ ఇచ్చారు కదండి, కంప్లీట్లీ డిఫరెంట్. ప్రతి టైటిల్ చాలా బాగుంటాయి. పర్సన్ హూ ఇస్ నోన్ ఫర్ డిఫరెంట్ టైటిల్స్ అండ్ టైటిల్ మాత్రమే కదా, క్యారెక్టరైజేషన్స్ కూడా డిఫరెంట్ గా ఎంజాయ్. క్యారెక్టరైజేషన్ ఈవెన్ ఇప్పుడు యాడ్స్ ట్రైలర్స్ చూస్తుంటే చాలా కొత్తగా ఉన్నాయి, వెరీ ఫ్రెష్ గా చాలా కొత్తగా ఉన్నాయి అన్నమాట. డెఫినెట్ గా సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. డన్. అండ్ పాటలు ఈయన చాలా డిఫరెంట్ గా పిక్చరైజ్ చేస్తారు. డాన్స్ చేయించినట్టుగా ఉంటుంది కానీ డాన్స్ చేయనట్టుగా ఉంటుంది. అలాంటిది మీరు ఎక్స్పీరియన్స్? అలా ఉంటుంది. రానా నడిచావు, పరిగెత్తావు, నెక్స్ట్ నన్న నడిచి బాగా మేనేజ్ చేసావు, మంచి మంచి బట్టలు వేసి. చేస్తాడు గురు, అన్ని చేస్తాడు. ఇప్పటిదాకా తను వేరే గొడవలో ఉన్నాడు. ఫస్ట్ రానాని హీరో నవమని కెలికింది నేనే, వేరే వ్యాపారం చేసుకుంటున్నాడు. అది నువ్వా బాబు?
ఫస్ట్ ఫిల్మ్ చేయాల్సింది నేనే. కానీ ఎప్పటి నుంచో డాన్స్ చేస్తే చూడాలని అనుకున్నా. ఎరగ తీసేస్తావు సార్, నీలాంటి వాళ్ళే బాబు ఇదేంటి అనిపిస్తారు డెఫినెట్గా. Done. గోపిచంద్ గారు, మీరు బుజ్జి గారి బ్యానర్ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ చేశాను. బుజ్జి వెరీ గుడ్ ప్రొడ్యూసర్. అంటే సినిమా గురించి రాత్రి మొగలు ఆలోచిస్తూ ఉంటారు. పొద్దుగులు అంటే చాలా ఒక మనిషిలాగా ఒక పీక్స్ కంటే ఎక్కువ కష్టపడతాడు అనమాట. అంటే నైట్ టైం కూడా లేపేసి, సార్ సినిమా బాగా వచ్చింది సార్, ట్రైల్లో మామూలుగా ఏమైనా యాడ్ చూసినా కానీ ఏమైనా ఇల్లు రషెస్ చూసినా కానీ అంటే ఆనందం తట్టుకోలేడు అనమాట. ఫోన్ చేస్తే చాలా బాగుంది అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి చాలా కంఫర్టబుల్ అనమాట ప్రొడ్యూసర్ కూడా. అండ్ ఇలియానా, ఐ థింక్ షీస్ గాట్ చాలా ప్రత్యేకమైన క్యారెక్టర్ దొరికిందని అంటున్నారు